వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేత ముందుగా హెడ్లైన్స్. భార్యను బండరాయితో మోదీ హత్య చేసిన బాలకోటయ్య అరెస్టు, మీడియాకు వివరాలు వెల్లడించిన ఎలిమినగర్ డీసీపీ సాయి. ఎలిమినగర్ ఎమ్మెల్యే అవినీతిపై రాష్ట్ర గవర్నర్ కి ఫిర్యాదు చేస్తాం, సుధిరెడ్డిపై మండిపడ్డ చంపపేట కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ప్రజలకు ఎంతో మేలు, గడప గడపకు వెళ్లి ప్రజలకు గ్యారంటీ కార్డులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. అబ్దుల్లాపూర్ మెట హత్య కేసులో నిందితులు అరెస్ట్, యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు ఆటో ఢీకొట్టి హత్య. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే వనస్థలిపురంలో పోలీస్ స్టేషన్ పరిధిలో విజయపురి కాలనీ ఫేజ్ 1 లో స్కూటీపై వెళ్తున్న భార్య శాలిని అడ్డగించి బండరాయితో మోదీ హత్య చేసిన బాలకోటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలిమినగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సాయి మీడియాకు వివరాలు వెల్లడించారు. కొంతకాలంగా భార్యాభర్తలు వేరుగా ఉంటున్నారని, భార్యపై అనుమానంతోనే బాలకోటయ్య హత్యకు పాల్పడ్డాడని డీసీపీ వివరించారు. జరిగింది. దీనిలో భర్త అయిన తన్నేరు బాలకోటయ్యని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను భార్య మీద అనుమానంతో అండ్ వీళ్ళిద్దరి మధ్యన గొడవలు ఉన్నాయి, గతం నుంచి గొడవలు ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరికి ఆ గొడవల్లో నేపథ్యంలో ఈ అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది వనస్థలిపురంలో. సో అక్కడికి ఫాలో అయ్యి ఆ అమ్మాయిని, స్కూటీ మీద వెళ్తున్న అమ్మాయిని ఒక గ్రానైట్ స్లాబ్ తోటి తల మీద వేసి చంపడం జరిగింది. దీనిలోకి చంపి వెంటనే అతను ఆ బండి తీసుకొని అతను బండి మీద పుల్లారెడ్డి స్వీట్స్ దగ్గర పెట్టి పారిపోవడం జరిగింది. అండ్ ఆ పారిపోయే క్రమంలో విజయవాడ వెళ్తూ ఈరోజు మార్నింగ్ విజయవాడ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా మనం సూర్యాపేట బస్ స్టాండ్లో ఆన్ అవర్ ఇన్ఫర్మేషన్ ఎస్ఐ రాథోడ్, పీసీ శివకుమార్, ఇంకా ప్రసాద్ రెడ్డి, ఈ ముగ్గురు ఆన్ ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది విజయవాడ టౌన్ బస్ స్టాప్లో ఈరోజు మార్నింగ్ 4 o'clockకి. అండ్ దీనిలోకి డీటెయిల్స్లోకి వస్తే మనకి కేవలం ఒక అనుమానం అన్న ఒక దీంతో ఇతను ఈ బాలకోటయ్య అనే ఇతను నేటివ్ వచ్చి టంగుటూరు మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్. సో అతను ఇక్కడ బిల్డర్ లాగా పనిచేస్తూ ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాడు. అండ్ ఇతని వైఫ్కి తేడాలు ఉండడంతో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అండ్ మ్యారిటల్ డిస్ప్యూట్స్ మూలాన డిఫరెంట్గా ఉంటున్నారు. అండ్ ఇదే విషయంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డిపై చంపపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ధ్వజమెత్తారు. బర్కత్పుర బీజేపీ సిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే సుధీరెడ్డి నకిలీ పత్రాలు సమర్పించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తన అత్త పేరుపై 8 లక్షలు, మామ పేరుపై 11 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నారని తెలిపారు. సుధిరెడ్డి బావమర్దులకు చెందిన ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స చేసి సీఎం రిలీఫ్ ఫండ్ ను ఎలా తీసుకుంటున్నారని వంగ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో సిబిసిఐడి, ఈడీ ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సుధిరెడ్డి తన అనుచరులకు, పార్టీ కార్యకర్తలను ఓమ్ని ఆసుపత్రి నుంచి వేల కోట్ల నిధులు మళ్లించారని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి సుధిరెడ్డిని పార్టీ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ లో కూడా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. సుధిరెడ్డి అవినీతిపై త్వరలో రాష్ట్ర గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేస్తామని వంగ మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. కొప్పుల నరసింహారెడ్డి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, వనపల్లి శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, డబుల్ బెడ్రూమ్ అది కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకోవాలి అనే ఆలోచన రావడమే సిగ్గుపడే ఆలోచన. ఏరెండ్ల చిన్నస్వామిరెడ్డి, ఏరెండ్ల సాయమ్మ వచ్చేసి సజ్జాపురం విలేజు, పాలకాడు మండలం,
సూర్యాపేట శాసనసభ్యుని రేపు రాబోయే రోజుల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకుంటే రేపు పేదలకు దక్కే సొమ్ము ఇది. బిలో పావర్టీ కింద, వైట్ రేషన్ కార్డు కింద, లేకపోతే ₹1,00,000 లోపు ఆదాయ ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ను కూడా సత్కూర్తి పడి వాళ్ళ కుటుంబ సభ్యులకు దాదాపు 19 లక్షలు ఇప్పించుకున్నారంటే ఇంత. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తన పాదయాత్రలో గడప గడపకు వెళ్లి ప్రజలకు గ్యారంటీ కార్డు అందజేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి పథకాలు అందిస్తుందన్నారు. ఒంటరి మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలకే గ్యాస్ బండ, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అన్ని గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, సొంత ఇల్లు లేని వారికి 5 లక్షలు, తెలంగాణ ఉద్యమ యోధులు అందరికీ 200 చదరపు గజాల స్థలాలు అందిస్తుందన్నారు. ఇంకా విద్యార్థులకు విద్యా భరోసా కార్డు, రైతులు, కౌలు రైతులకు అనేక పథకాలు ప్రవేశపెడుతుందని భరోసా ఇచ్చారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాటి సింగారం ఊరు శివారు ప్రాంతంలో ఆటోతో ఢీకొట్టి సమీప బంధువును హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీశైలం దశరథ్ లింగస్వామి అనే 3 వ్యక్తులు ట్రాలీ ఆటోలో వెళ్తూ మోటార్ సైకిల్ పై వెళ్తున్న వారి బంధువు రామచందర్ వెంకటేష్ లని ఆటోతో ఢీకొట్టారు. వారు బైక్ పై నుంచి కింద పడిన వెంటనే తలకు గాయమై రామచందర్ మరణించాడు. వ్యాపారంలో వారి మధ్య ఏర్పడిన మనస్పర్ధల వల్ల హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు ఆటోతో ఢీకొట్టారు. నిందితులు 3ని అరెస్టు చేశామని డీసీపీ వివరించారు. డీటెయిల్స్లోకి వెళ్తే అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్లో మనకి బాటసింగారం అనే ఊరు దగ్గర బయట శివార్లో ఒక ఆటోలో 3 అక్యూజ్డ్ శ్రీశైలం దశరథ్ ఇంకా లింగస్వామి అని 3 పోతూ 2 వీలర్ మీద వెళ్తున్న వాళ్ళ చుట్టాలు బంధువులే అయిన రామచందర్ అండ్ వెంకటేష్ని ఆటో వాళ్ళు 2 వీలర్ మీద ఉన్నారు. ఈ ఆటోతోటి వాళ్ళని గుద్ది వాళ్ళని హిట్ చేయగా అతను మనకు పడిపోయి అతను వెంటనే అతన్ని చంపాలన్న ఉద్దేశంతో అతన్ని హిట్ చేసి ఆ బండి మీద నుంచి పడిపోయి అతను వెంటనే చనిపోవడం జరిగింది. దీంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే ఈ రామచందర్ అండ్ వెంకటేష్ వీళ్ళందరూ బుడగజంగాలకు చెందిన వాళ్ళు అండ్ దగ్గర బంధువులు. దీనిలో వాళ్ళు ఒక్కతనికి లింగస్వామి అనే అతనికి స్క్రాప్ బిజినెస్ ఉంది అండ్ ఈ స్క్రాప్ బిజినెస్లో భాగంగా ఇతనికి అమ్మకుండా వేరే వాళ్ళకి అమ్ముతున్నందుకు అండ్ ఇట్లా చిన్న పాత బస్తీ గౌలీపుర డివిజన్ హనుమత్ నగర్ ఫేజ్ 1 లో హనుమత్ నగర్ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛత్రినాక ఏసీపీ రమేష్, గౌలిపుర కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి పాల్గొని సీసీ కెమెరాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ అందరూ కలిసి అన్ని బస్తీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలు తగ్గుతాయని అన్నారు. గౌలిపుర కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బస్తీలో ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తెస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. మన రమేష్ గారు మరికొద్ది నిమిషాలలో మన సీసీ కెమెరా అదేవిధంగా దొంగతనాలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి, స్నాచింగ్లు తగ్గే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ బస్తీలో కమిటీగా ఏర్పడి సీసీ కెమెరాలు పెట్టుకోండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము చేస్తున్నాము. కానీ ప్రజల సహకారం లేదు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బస్తీ వాసుల సహాయ సహకారం ఈ యొక్క కార్యక్రమానికి ఒక అడుగు ముందుకు వేసి గౌలిపుర డివిజన్ అభివృద్ధికై ముందుకు సాగుతున్నాము. రానున్న రోజుల్లో ఎక్కడెక్కడ మన కార్పొరేటర్ అయిన భాగ్యలక్ష్మి గారికి సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు మన ఛత్రినాక ఏసీపీ గారికి కోశాధికారి అయినటువంటి రాపోలు కృష్ణారావు గారు సన్మానం చేస్తారు. అందరు కూర్చోండి, దయచేసి ప్లీజ్ కూర్చోండి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు, నాయకులు రాత్రి 7 గంటల నుండి 7 గంటల 5 నిమిషాల వరకు కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకార్ పావని, తిరుమల కుమార్ ఆధ్వర్యంలో నాయకులు ఇళ్లలో వైట్స్ ఆపుకుని కొవ్వొత్తులు, ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తూ రోడ్డుపై నిరసన తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, సైకో సీఎం, సైకో సీఎం, సైకో సీఎం, సైకో సీఎం, సైకో సీఎం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకి కాంతితో క్రాంతి అని చెప్పి రోజు రాత్రి 7 గంటల నుండి 7 గంటల 5 నిమిషాల వరకు కూడా ప్రతి ఇంట్లోని కూడా దీపాలు ఆర్పేసి క్యాండిల్స్తో మా యొక్క నిరసన ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నిజంగా ఈ రోజుకి 28 రోజులు పూర్తవుతున్నా సరే వాదాపవాదంతోనే కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ వైఖరి పట్ల కేవలం రాజకీయ కక్ష తీర్చుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పి ఈరోజు ఒక్క ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశమే కాదు అన్ని పార్టీలు కూడా అదే నమ్ముతున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా అదే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ప్రజలందరూ కూడా కోరుకునేది సైకో పాలన పోవాలి, అదేవిధంగా రామరాజ్యం కావాలి అని చెప్పేసి ఏపీ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపించే విధంగా అన్నమయ్య జిల్లా తంబెళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట పోకనాటి వీధిలో కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ మాట్లాడుతూ ఆర్థిక తీవ్రవాది 16 నెలలు జైలు శిక్ష అనుభవించి 10 సంవత్సరాలుగా బెయిలుపై మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ఆరోపించారు. ఎటువంటి ఆర్థిక నేరం లేకున్నా చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, ఆయన అవినీతి మరక లేకుండా కడిగిన ముత్యంలా బయటికి వస్తారని పర్వీన్ తాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారి నాయకత్వం, అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేయాలి. చంద్రబాబుని అరెస్ట్ చేసిన చంద్రబాబుని లోకేష్ నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. చెప్తా
ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం. అయ్యా, మీరు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి మరి తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా బెదిరించాలని చెప్పి చూస్తే భయాందోళనకు గురి చేసి పార్టీని చెల్లాచెదురు చేయాలనుకుంటే అది ఎప్పటికీ జరగని పని. మీరు ఎంతగా మమ్మల్ని ఒక బంతిని కిందకేసి కొడితే అది ఏ విధంగా మళ్ళీ పైకి లేస్తుందో అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుకు వెళ్తుంది. మిమ్మల్ని మేము ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి అవినీతి చేసినారు అని చెప్తాంటారు. కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ బుక్కీలపై జిల్లా ఎస్పీ యాక్షన్ షురూ చేశారు. బుక్కీల ఇళ్లు, బెట్టింగ్ నిర్వాహకుల ఇళ్లపై స్పెషల్ పార్టీ ఫోర్సులు దాడులు నిర్వహించారు. ప్రొద్దుటూరులో పోలీసులు బుక్కీలను, బెట్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నా చెప్పేసి అప్పుడు చెప్పిన మనుషులు అసలు ఇప్పుడు వెళ్ళిపోయినా తీసుకుని లేడు మనుషులు నమస్తే. సార్ నమస్తే. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎంపీ నిధులను అధికారులు సద్వినియోగం చేసుకోవాలని 10 పాయింట్ ఫార్ములా సాధన కమిటీ కన్వీనర్ మాదాసు భానుప్రసాద్ సూచించారు. పట్టణంలో నిత్యకృత్యంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ కోసం గురించి ఇటీవల స్పందించిన నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు తన ఎంపీ నిధుల నుండి 45 లక్షల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల కోసం అరకొర నిధులతో ఇబ్బంది పడుతున్న మున్సిపల్ శాఖ అధికారులు వేగవంతంగా స్పందించి ఎంపీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని భానుప్రసాద్ కోరారు. చాలా కాలంగా నర్సరావుపేట సెంటర్లో ఫుట్పాత్ మీద అడ్డదిడ్డంగా పెట్టినటువంటి ఓ పెద్ద ఫ్లెక్సీని మా పోరాటం తర్వాత ఈరోజు ఇక్కడ తొలగించడం జరిగింది. ముందుగా అందుకుగాను మున్సిపల్ అధికారులు, పోలీసు వారు అదే మాదిరిగా ఎవరు బాధ్యత తీసుకున్నారో తెలీదు, తొలగించినందుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఒక్కటి చాలదు. ఇవాళ చిలకలూరుపేటలో ఏ అంశాలు రోడ్డు ప్రమాదాలకు ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటి ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించి గతంలో జరిగినటువంటి ప్రమాదాల గురించి పాఠాలు నేర్చుకొని ఇంకా అన్ని అంశాలు కూడా పర్సూ చేయాలని చెప్పి అధికారులందరూ కోరుతా ఉన్నా. ప్రధానంగా చిలకలూరుపేటకు వచ్చినటువంటి మన పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు తన ఎంపీ నిధుల్లో నుంచి ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏదైతే ఇక్కడ అవసరం ఉందో దానికి గాను 45 లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేస్తాను, నిధులు ఉన్నాయని కూడా స్వయంగా వారు నాతో చెప్పడం జరిగింది, మీడియాతో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకో నష్టం జరగకముందే మనం కనుక ఈ ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ రోడ్డు ప్రమాదాలు. మరోసారి భార్యను బండరాయితో మోదీ హత్య చేసిన బాలకోటయ్య అరెస్టు, మీడియాకు వివరాలు వెల్లడించిన ఎలిమినగర్ డీసీపీ సాయి. ఎలిమినగర్ ఎమ్మెల్యే అవినీతిపై రాష్ట్ర గవర్నర్ కి ఫిర్యాదు చేస్తాం, సుధిరెడ్డిపై మండిపడ్డ చంపపేట కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ప్రజలకు ఎంతో మేలు, గడప గడపకు వెళ్లి ప్రజలకు గ్యారెంటీ కార్డులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. అబ్దుల్లాపూర్ మేట హత్య కేసులో నిందితులు అరెస్ట్, యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు ఆటో ఢీకొట్టి హత్య. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నట్టు సమాజం.